సిద్దిపేట జిల్లా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థపై నీచమైన రాజకీయం చేయడం దుబ్బాక ఎమ్మెల్యేకే దక్కిందన్నారు. ఏదో ఒక సంఘటన జరిగితే దానిని పట్టుకుని మొత్తం పోలీసులనే అవినీతి చేస్తున్నారు అనడం సిగ్గుచేటు అన్నారు. నీకు గన్మెన్ గా పనిచేసే వ్యక్తి ఒక పోలీస్ అని మర్చిపోయి మాట్లాడుతున్నావన్నారు. మీ టీఆర్ఎస్ పాలనలో ఎన్ని బెల్ట్ షాపులు కొనసాగించారో నీకు తెలుసు. ఇప్పుడు తమ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో గ్రామానికి వెళ్లి చూద్దాం ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఓటుకు 1500 పంచి గెలిచిన నువ్వు అవినీతి గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని దుయ్యబట్టారు. మిర్దొడ్డిలో జరిగిన సంఘటనకు పత్రికా సమావేశం పెట్టి దుబ్బాక ఎమ్మెల్యే మరియు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆయన బక్కి వెంకటయ్య గారు సమక్షంలో దుబ్బాక ఎమ్మెల్యే పోలీస్ వ్యవస్థలో అవినీతిమయమైపోయింది, ఎక్కడ పడితే అవినీతి అవుతుందని మాటలు చెప్పడం చాలా సిగ్గుచేటు. ఏదో ఒక సంఘటనను తీసుకొని పోలీస్ వ్యవస్థ పైననే బురద చల్లడం ఇది ఒక నీచమైన రాజకీయం. ఈరోజు నీకు సెక్యూరిటీ ఇచ్చే గన్మెన్ కూడా ఒక పోలీస్ వ్యక్తి అని కూడా ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు గతంలో ఎక్కడ పోయినా కుయ్యి అని సెక్యూరిటీ పెట్టుకొని తిరిగినప్పుడు ఆ పోలీస్ వ్యవస్థ గుర్తు రాలేదా? ఏదో ఒక్క సంఘటనను చూపించి మొత్తం పోలీస్ వ్యవస్థను కించపరచడం ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భార్యాభర్తల సంభాషణలో ఫోన్ ట్యాపింగ్లు చేసి అది ఒక దేశ నేరం. అది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పౌరుడి యొక్క హక్కుల్ని కాలరాసే వ్యవస్థను తీసుకొచ్చిన మీరు ఒక నీచమైన ఆలోచన. మీరు పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా పాలన చేస్తుంది. ఇక బెల్ట్ షాప్ల గురించి మాట్లాడుతున్నాం. ఏం అడిగినవా ప్రభాకర్ రెడ్డి? గతంలో సిద్దిపేటలో యువకులంతా హైదరాబాద్ పోతుండ్రు, ఒక పబ్బు కావాలని అడగలేదా? నీ దోస్తు మంత్రి అడగలేదా నువ్వు? మరి అప్పుడేమైంది నీ తెలివి? 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ప్రభుత్వం మీ పాలనలో ప్రతి గ్రామానికి పోదాము. అప్పుడెన్ని బెల్ట్ షాపులు ఉండే? మరి 2023 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి? నిజ నిర్ధారణ చేసినాము. మీరు మద్యాన్ని ఏరులై పారించారు. ఈ రాష్ట్రంలో డ్రగ్ వ్యవస్థను తీసుకొచ్చి నాశనం చేసిన చరిత్ర మీ పార్టీది. కాబట్టి ప్రతి గ్రామానికి పోదాము. ఆ గ్రామంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉండే, ఎప్పటి నుంచి ఉండే ప్రజలకు తెలుస్తుంది. నువ్వు అవినీతి గురించి మాట్లాడుతున్నావా? ఓటుకు 1500 నువ్వు ఇచ్చినప్పుడు అది అవినీతి కాదా? ఓటుకు 1500 ఇచ్చిన డబ్బు నువ్వు లెక్కలో చూపించినావా? నువ్వు అవినీతి పరుడివి. ఎడికేలు వచ్చినాయి అవినీతి అంటే నువ్వు మరి 1500 ఇచ్చి ఓటు కొనుక్కున్నావు కదా. ప్రతి మహిళకు తెలుసు ఈరోజు 1500 రూపాయలు ఓటు ఇచ్చిన వాళ్ళు దుబ్బాక నియోజకవర్గం 1,00,000 మంది మహిళలు ఉన్నారు. అవినీతి గురించి మాట్లాడకు, దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. ఇప్పటికైనా కొంచెం ఏం మాట్లాడుతున్నావు ఒకసారి చెక్ చేసుకొని ప్రెస్ మీట్లు ఇవ్వండి. ప్రభాకర్ రెడ్డి ఇచ్చు పలుకుతున్నాను.